భారత ప్రభుత్వం తాజాగా భారతరత్న అవార్డును ఎవరికి ప్రకటించింది? ఆప్షన్ 1 కళ్యాణ్ సింగ్, ఆప్షన్ 2 ములాయం సింగ్ యాదవ్, ఆప్షన్ 3 హేమానంద బిశ్వల్, ఆప్షన్ 4 కర్పూరి ఠాకూర్. సో భారతరత్న అవార్డును తాజాగా భారత ప్రభుత్వం అయితే కర్పూరి ఠాకూర్కు అనౌన్స్ చేయడం జరిగింది. ఇతను బీహార్ మాజీ ముఖ్యమంత్రి, 2 సార్లు బీహార్కు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. తాజాగా ఇతనికి గాను భారత ప్రభుత్వం భారతరత్న అవార్డును అయితే అనౌన్స్ చేసింది. ఇంపార్టెంట్ బిట్, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 16 సంవత్సరాల చర్చల తర్వాత భారత్తో ఏ దేశం సంచలనాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆప్షన్ 1 జర్మనీ, ఆప్షన్ 2 స్విట్జర్లాండ్, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ 4 జపాన్. సో 16 సంవత్సరాల చర్చల తర్వాత భారతదేశంతో స్విట్జర్లాండ్ అయితే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని తాజాగా భారత్ ఏ దేశంతో కుదుర్చుకుందంటే గుర్తుపెట్టుకోండి, స్విట్జర్లాండ్ అని. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, పరాక్రమ్ దివాస్ను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు భారతదేశంలో? ఆప్షన్ 1 జనవరి 23, ఆప్షన్ 2 జనవరి 31, ఆప్షన్ 3 జనవరి 1, ఆప్షన్ 4 ఫిబ్రవరి 15. సో పరాక్రమ్ దివాస్ను ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో జనవరి 23న జరుపుకుంటారు. ఎందుకోసం? నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా పరాక్రమ్ దివాస్ను జనవరి 23న జరుపుకుంటాం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్, జనవరి 2024 నాటికి ప్రపంచంలో అతిపెద్ద పండు బిరుదును ఏ పండు కలిగి ఉంది? సో తాజా నివేదికల ప్రకారం ఏ పండు అతిపెద్ద పండుగా ఉందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 పుచ్చకాయ, ఆప్షన్ 2 దురియన్, ఆప్షన్ 3 పొమోలో, ఆప్షన్ 4 జాక్ ఫ్రూట్. జనవరి 2024 నాటికి ప్రపంచంలో అతిపెద్ద పండుగ జాక్ ఫ్రూట్ అయితే ఉంది. ఓకేనా, జాక్ ఫ్రూట్ అనేది అతిపెద్ద పండుగ ఉంది ప్రస్తుతానికైతే. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బీసీసీఐ అవార్డులలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ఎవరు అందుకున్నారు? తాజాగా బీసీసీఐ అయితే అవార్డ్స్ని అయితే ఇచ్చింది. ఇందులో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ఎవరు అందుకున్నారు అని అడుగుతున్నారు క్రింది వారిలో. ఆప్షన్ 1 సచిన్ టెండూల్కర్, ఆప్షన్ 2 రవి శాస్త్రి, ఆప్షన్ 3 విరాట్ కోహ్లీ, ఆప్షన్ 4 రాహుల్ ద్రావిడ్. సో ఈ క్రింద ఇచ్చిన వారిలో రవి శాస్త్రి బీసీసీఐ అవార్డులలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకోవడం జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. అయితే మనకు రవి శాస్త్రితో పాటు ఫారూక్ ఇంజనీర్ కూడా ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకున్నాడు. ఓకేనా, రవి శాస్త్రి గతంలో టీమిండియాకు కోచ్గా పనిచేశాడు. సో మాజీ కోచ్, మాజీ ఆటగాడు రవి శాస్త్రి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఇంకెవరు అందుకున్నారు? ఫారూక్ ఇంజనీర్ కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకున్నాడు. ఇద్దరికి మాత్రం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అయితే ఇవ్వడం జరిగింది బీసీసీఐ ఈ ఏడాదికి గాను. నెక్స్ట్ వన్, హమారా సంవిధాన్ హమారా సమ్మన్ ప్రచారాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ 1 ద్రౌపది ముర్ము, ఆప్షన్ 2 జగదీప్ ధంకర్, ఆప్షన్ 3 రామ్నాథ్ కోవింద్, ఆప్షన్ 4 శరద్ అరవింద్ బాబ్డే. హమారా సంవిధాన్ హమారా సమ్మన్ ప్రచారాన్ని ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధంకర్ గారు అయితే ప్రారంభించడం జరిగింది ఇటీవల. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చంద్రునిపై స్లిమ్ అనే వ్యోమనౌకను ఏ దేశం దింపింది? అలా చేసిన 5వ దేశంగా అవతరించింది. సో ఇటీవల చంద్రుని పైన కాలు మోపిన 5వ దేశంగా ఒక దేశం అయితే నిలిచింది. ఏ దేశం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 దక్షిణ కొరియా, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 జపాన్, ఆప్షన్ 4 భారతదేశం. సో చంద్రుని పైన కాలు మోపిన 5వ దేశంగా జపాన్ నిలిచింది. ఓకేనా, స్లిమ్ అనే మనకు ఉపగ్రహం అయితే అక్కడికి పంపడం జరిగింది. ఓకేనా, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. జపాన్ 5వ దేశంగా నిలిచింది, చంద్రుని పైన చేరుకున్న 5వ దేశంగా. నెక్స్ట్ వన్, 19వ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ నామ్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 ఉగాండా, ఆప్షన్ 2 భారతదేశం, ఆప్షన్ 3 ఈజిప్ట్, ఆప్షన్ 4 ఇండోనేషియా. నాన్ అలైన్డ్ మూవ్మెంట్ ఏదైతుందో 19వది తాజాగా ఉగాండా దేశం వేదికగా జరిగింది. ఉగాండా దేశం వేదికగా నామ్ సమ్మిట్ అనేది జరిగింది. ఇది ఎన్నవది? 19వది. ఓకేనా, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.